నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ వాహనాలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకల పద్మావతి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల గర్భిణీల సౌకర్యార్థం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను గతంలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డలు ఇబ్బందులు పడకుండా సురక్షితంగా ఇంటికి చేర్చడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రస్తుతం ఈ సేవల బాధ్యతలను విద్యా వేద ఫౌండేషన్ కు అప్పగించినట్లు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతానికి మొత్తం 7 వాహనాలు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో ఒక వాహనాన్ని నక్కపల్లికి, మరో 6 వాహనాలను నర్సీపట్నంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గర్భిణీలకు అవసరమైనప్పుడు 102 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే వాహనం అందుబాటులోకి వస్తుందని స్పీకర్ వివరించారు. ఆశా వర్కర్లు ఈ సేవలను గర్భిణీలు విస్తృతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నర్సీపట్నానికి మరొక శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. అది మీ అందరికి తెలుసు. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటంటే, ఎవరైనా విలేజ్ల్లో డెలివరీ టైంలో ఇబ్బంది పడితే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావడం కోసం చెప్పి అప్పుడు ఆ కార్యక్రమం పెట్టాం. అప్పుడు రాష్ట్రం అంతా పెట్టాం. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టారు. అప్పుడు అరవింద్ కంపెనీ వారికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కొన్ని బళ్ళు మధ్యలో ఆగిపోవడం, వాళ్ళు ఫోన్ చేసినా ఇన్ టైంకి వెళ్ళకపోవడం జరిగేది. అంటే మళ్ళీ మన గవర్నమెంట్ మొన్న వచ్చిన తర్వాత అరవింద్ కంపెనీని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కంపెనీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు విద్యా వేద ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. సరే మేము సర్వీస్ చేస్తామంటే మాకు అవకాశం ఇవ్వమని చెప్తే ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం వీరికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని చూసారు. ఈ వెహికల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రొవైడ్ చేసేది వేరే ఓపెన్ చేస్తున్నారు. మన నర్సీపట్నానికి మనకి ఈ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా అనుకోండి, నర్సీపట్నం ప్రాంతానికి మనకి 7 వెహికల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వెహికల్స్. దీంట్లో ఒకటేమో నక్కపల్లి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి కొన్ని యాక్సిడెంట్లు అవ్వచ్చు, అక్కడ ఒకటి పెడితే బాగుంటుందని డిసైడ్ చేశారు. మిగతా 6 కూడా నర్సీపట్నంలోనే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా డెలివరీ కావాల్సినప్పుడు ఎమర్జెన్సీలో తీసుకురావడం కానీ, లేకపోతే ఇక్కడ హాస్పిటల్ చూసే డెలివరీ అయింది, ఆ పిల్లలతో సహా వ్యాన్లో ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడం, ఈ సర్వీస్ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రసవాలు కూడా ఎందుకు చెప్పినట్టు క్లియర్గా దీనికి 102 ఒక నెంబర్ ఇచ్చారు. 102కి ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇమీడియట్గా వ్యాన్ పంపించి ఏర్పాటు చేస్తారు. అంతా లింక్ పెట్టారు. అంచేత ఎక్కడైనా విలేజ్లో ఇటువంటి అవసరాలు ఉన్నా ఆశా వర్కర్స్ ఎక్కువ చూస్తారనుకుంటుంది. దీన్ని ఆశా వర్కర్స్ మీ ద్వారా ఆశా వర్కర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానండి. మీరు మీ ఏరియాలో ఎవరైనా డెలివరీ సంబంధించిన విషయాలు ఉంటే, మీకు వ్యాన్ అర్జెంట్ కావాల్సి ఆశా వర్కర్లు అందరూ కూడా 108 అంతే కదండి, 108 కాదు 102కి ఫోన్ చేస్తే వెంటనే వెహికల్ వస్తుంది. పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళి సురక్షితంగా దింపే